హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో మనము కర్డ్ ఆపరేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాంట్లో మనము సి అంటే ఏంటిది? క్రియేట్ ఇంప్లిమెంట్ చేసాం. ఎక్కడ? ఇక్కడ. ఓకేనా? పోస్ట్ కాల్తో డాటా పంపించాం, డీబీ లోపల సేవ్ అయింది. ఓకే, రీడ్ ఇంప్లిమెంట్ చేసాం. రీడ్ ఏంటిది? అన్ని రికార్డ్స్ డీబీ నుంచి తెచ్చుకోవడం, లేదు అంటే స్పెసిఫిక్ రికార్డు తెచ్చుకోవడం. ఓకేనా? ఈ వీడియోస్ అన్నీ కూడా మనకు ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్. బిగినింగ్ నుంచి ఎండ్ దాకా స్టెప్ బై స్టెప్ నెంబరింగ్తో కూడా ఇచ్చాను, సో దట్ మనకు అది ఈజీ అవ్వాలి అని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనము అప్డేట్ చేయాలి. ఓకేనా? సో అప్డేట్ అంటే ఏంటిది, అసలు మనం ఎందుకు చేయాలి అని చెప్పి చూద్దాం. ఓకేనా? సో ఇది మనకు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనుకుంటే ఓకే, నా డీబీ ఇక్కడ ఉంది. అండ్ స్ప్రింగ్ బూట్ నుంచి డీబీ నుంచి స్ప్రింగ్ బూట్ కమ్యూనికేషన్ అనేది జేపీఐ రిపాజిటరీ నుంచి మనం చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ నా క్లయింట్ అంటే సపోజ్ పోస్ట్ మ్యాన్ అనుకుందాం. పోస్ట్ మ్యాన్ నుంచి నేను హిట్ చేస్తున్నా. ఓకేనా? సో ఇదేంటిది? క్లయింట్ అనుకుందాం. ఓకే, సో నాకేంటిది అంటే ఒక స్పెసిఫిక్ రికార్డ్ నేను అప్డేట్ చేయాలి. డీబీలో ఉన్నటువంటి ఆ రికార్డుని అప్డేట్ చేయాలి. ఓకేనా? సో ఈ అప్డేషన్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐ, అంతేనా? ఈ అప్డేట్ చేయడానికి రెండు ఏపీఐస్ మనం యూజ్ చేయొచ్చు. ఒకటి ఏంటిది అంటే పుట్ ఏపీఐ ఒకటి వాడచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అంటే ప్యాచ్ ఏపీఐ వాడచ్చు. ఓకేనా? సో ఈ పుట్టికి ప్యాచ్కి డిఫరెన్స్ ఏంటిది అంటే బేసిక్గా మేజర్ డిఫరెన్స్ వచ్చేసి, ఇప్పుడు మనము ఏ రిసోర్స్ని అయితే మనం అప్డేట్ చేస్తామో అది మొత్తం ఆల్ రిసోర్స్ మనం పంపించాలి పుట్ లోపల. ప్యాచ్ లోపల అంత రిసోర్స్ని మనం పంపించాల్సిన అవసరం లేదు. ఏ ఫీల్డ్ అయితే మనము అప్డేట్ చేయాలో ఆ ఫీల్డ్ ఒకటి పంపిస్తే సరిపోతుంది. ఓకేనా? అంటే రిక్వైర్డ్ ఫీల్డ్ మాత్రమే. ఇక్కడ ఎంటైర్ ఫీల్డ్స్, ఇయర్ ఆల్ ఫీల్డ్స్ పంపించాలి. ఓకేనా? ఇది డిఫరెన్స్. ఓకేనా? సో మనం ఈ వీడియో లోపల పుట్ మ్యాపింగ్ చూద్దాం, నెక్స్ట్ వీడియో లోపల ప్యాచ్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో నేను ఇక్కడ ఏం చెప్పాను, ఒక డీబీ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ని మనం అప్డేట్ చేస్తున్నాం, అంతేనా? ఏంటిది ఆ టేబుల్ అంటే స్టూడెంట్ అనే ఎంటిటీ టేబుల్ ఇక్కడ. ఓకేనా? స్టూడెంట్ అనే ఎంటిటీ టేబుల్, దాని కరస్పాండింగ్ కంట్రోలర్స్ ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో సింపుల్గా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా? సింపుల్గా నేను ఏమంటున్నా అంటే పుట్ మ్యాపింగ్ అంట. ఒక్క నిమిషం, ఇది అవసరం లేదు నాకు. సో నేను ఇక్కడ పుట్ మ్యాపింగ్ అంట, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లైక్ అప్డేట్ స్టూడెంట్ అంట. ఓకేనా? స్టూడెంట్ హియర్ ఆ స్టూడెంట్ని ఐడెంటిఫై చేయడానికి నేను ఏం చేస్తా అంటే ఒకటి నేను పెట్టుకుంటా. ఓకే, అది అవసరం లేదులే, ఎందుకంటే నేను ఎట్లాగో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాడీ పంపిస్తా కదా, సో దాంట్లో నుంచి నేను తీసేసుకుంటాలే, నో ప్రాబ్లం. పబ్లిక్ ప్రస్తుతానికి వాయిడ్ భేదం, లేటర్ అని చేంజ్ చేద్దాం. ఓకేనా? అప్డేట్ స్టూడెంట్. ఓకే, ఇక్కడ నేను ఏం చెప్పాను అంటే ఫుల్ రిసోర్స్ మనం పంపించాలి, అన్ని ఫీల్డ్స్ ఉన్నవి పంపించాలి అన్న. అంటే మనము స్టూడెంట్ కదా మనకు కావాల్సిన ఎంటిటీ, స్టూడెంట్ ఎంటిటీని మనం పంపించవచ్చు, కానీ ఎంటిటీ కదా, దీన్ని ఎక్స్పోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మనకు స్ప్రింగ్ బూట్ చెప్తుంది. ఓకేనా? సో మనం ఒక పోజోని ఎక్స్పోజ్ చేసి దాంట్లో ఉన్న ఫీల్డ్స్ని మనము ఈ ఎంటిటీకి సెట్ చేసి అప్డేట్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటిది అంటే ఒక పోజోని మనము ఎక్స్పోజ్ చేయాలి. చూసినట్లయితే ఏమైనా ఉన్నాయా? సపోజ్ నేను ఒక పని చేస్తా, స్టూడెంట్ ఇన్పుట్ అని ఉంది కదా, సో ఇదే తీసుకుంటా. సింపుల్గా ఇక్కడ ఒక ఫీల్డ్ నేను మాడిఫై చేస్తా. ఏంటిది? ఇంటీజర్ స్టూడెంట్ ఐడి అంట. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్టూడెంట్ లోపల నాకు ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, స్టూడెంట్ ఎంటిటీ లోపల ఐడి ఉంది, నేమ్ ఉంది అండ్ అడ్రస్ ఉంది. సో దానికి ఈక్వివాలెంట్గా నేను ఐడి, నేమ్, అడ్రస్ ఫీల్డ్స్ పెట్టేసుకున్నా, దీనికి కరస్పాండింగ్ సెటర్స్ అండ్ గెటర్స్ పెట్టుకున్నా. సో నేను దీన్ని ఇన్పుట్ రిక్వెస్ట్గా తీసుకోవచ్చు,
రిక్వెస్ట్ బాడీగా తీసుకోవచ్చు. ఓకేనా, వేవ్ ఇస్ దట్ వన్ సెకండ్, దిస్ గై. ఓకే, యా. సో దిస్ విల్ బి మై రిక్వెస్ట్ బాడీ అండ్ ఇన్పుట్ స్టూడెంట్, లైక్ ఇన్పుట్ స్టూడెంట్. ఓకేనా, నౌ మనము దీన్ని సర్వీస్ లేయర్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో స్టూడెంట్ డేటా సర్వీస్ అని చెప్పి ఒకటి నేను వాడుతున్నా ఆల్రెడీ ఈ క్లాస్లో. సో దీంట్లో మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా, సో బేసికల్గా మనకు పుట్ మ్యాపింగ్ అనేది ఒక రిసోర్స్ని అప్డేట్ చేయడానికి వాడచ్చు. ఓకే, వీ కెన్ అప్డేట్ ఏ రిసోర్స్. వన్ సెకండ్, we can simply update a resource if exist, else we can create a resource. పుట్ మ్యాపింగ్తో ప్యాచ్. ఇప్పుడు మనము పోస్ట్లో కూడా క్రియేట్ చేస్తున్నాం రిసోర్స్ని, పుట్తో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, బట్ క్రియేట్ చేయాలి అంటే పోస్ట్ అనేది మోర్ సూటబుల్ అండ్ మోర్ రికమెండబుల్ మెథడ్ బేసిక్గా. ఓకేనా, సో పబ్లిక్ వాయిడ్ అనుకుందాం ప్రస్తుతానికి. అప్డేట్ స్టూడెంట్ డీటెయిల్స్ అనే మెథడ్ పెట్టుకుంటా నేను. ఇక్కడ ఇన్పుట్ స్టూడెంట్, లెట్స్ లైక్ ఇన్పుట్ అంట. ఓకే, ఇక్కడ నాకు ఇన్పుట్ స్టూడెంట్ ఐడి నాకు వస్తుంది కదా. ఎట్లా వస్తుంది? ఇంటీజర్, లెట్స్ లైక్ స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ స్టూడెంట్ డాట్ గెట్ స్టూడెంట్ ఐడి. ఓకేనా, ఇట్లా నాకు స్టూడెంట్ ఐడి వస్తుంది. ఇదే కదా నాకు ప్రైమరీకి నా స్టూడెంట్ నా ఎంటిటీ లోపల ప్రైమరీకి ఇదే. సో నేను దీంతో నేను చెక్ చేసుకోవచ్చు. ఎట్లా? రిపోజిటరీకి వెళ్ళేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో నా టేబుల్కి ఉన్నటువంటి రిపోజిటరీ ఇది స్టూడెంట్ రిపో. ఓకే, సింపుల్గా దీన్ని నేను సెట్ చేసుకుంటా ఇక్కడ. ఓకే, సో సింప్లీ స్టూడెంట్ రిపో ఫైండ్ బై ఏంటిది? ఓకే, స్టూడెంట్ రిపో అంటే ఇక్కడ ఇది కదా, వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. స్టూడెంట్ రిపో ఫైండ్ బై స్టూడెంట్ ఐడి ఈస్ హియర్. ఓకే, స్టూడెంట్ ఐడిని ఎట్లా బిల్డ్ చేసా? సింపుల్గా ఇక్కడికి వెళ్ళినట్లయితే ఈ ఎంటిటీలోకి వెళ్ళి ఈ ఫీల్డ్ని మనం వాడుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా, సో అదే నేను అక్కడ వాడినా. ఓకే, నెక్స్ట్ కమ్ బ్యాక్ టు ద సర్వీస్. ఇది మనకి ఏం చేస్తుంది? ఒక ఆప్షనల్ వేరియబుల్ ఇస్తుంది. ఏంటిది అది? ఒకవేళ ఫీల్డ్ అనేది ఉంటే, ఓకే, అంటే ఇక్కడ నేను ఏమంటా అంటే స్టూడెంట్ ఓపీ అంట. ఓకే, ఇఫ్ స్టూడెంట్ ఓపీ డాట్ ఈస్ ప్రజెంట్, ఒకవేళ ప్రజెంట్ అయితే నువ్వేం చేయు అంటే ఆ రికార్డుని తెచ్చుకో. ఎల్స్ ఒకవేళ ప్రజెంట్ కాకపోతే నువ్వేం చేయు అంటే సింపుల్గా ఇచ్చినటువంటి దాన్ని నేను సేవ్ చేసుకోవాలి. సేవ్ ఎస్ అంటే ఏంటిది? నాకు స్టూడెంట్ కావాలి, స్టూడెంట్ ఎంటిటీ కావాలి. ఓకేనా, స్టూడెంట్ ఎంటిటీ ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ లైక్ న్యూ స్టూడెంట్ అంట. లెట్స్ కీప్ ఇట్ యాజ్ ఆఫ్ నో. ఓకే, లెట్స్ కీప్ ఇట్ లైక్ దిస్. ఈ సెట్టర్స్ గెటర్స్ మనం చూద్దాం. ఓకే, ఈ ఈఎన్ని నేను పంపిస్తున్నా అందాం. ఈ సెట్టర్స్ గెటర్స్ మనం సెట్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఒకవేళ ఉంటే ఏం చేస్తున్నా? సింపుల్గా నేను ఒకవేళ ఉంటే సింపుల్గా స్టూడెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు అందులో ఉంది కదా, సో స్టూడెంట్ ఓపీ డాట్ గెట్ అంటున్నా. సో నాకు ఆ డీటెయిల్స్ ఆ స్టూడెంట్ వస్తుంది. ఆ స్టూడెంట్ వచ్చిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ని నేను అప్డేట్ చేయడమే డైరెక్ట్లీగా. ఓకేనా, సో ఇక్కడైనా అదే అప్డేట్ చేయడం, ఇక్కడైనా అదే అప్డేట్ చేయడం. సో రెండు ప్లేస్లో ఎందుకు అని నేను ఒకటి చేస్తా. ఏంటిది అంటే సింపుల్గా ఒక రియూజబుల్ మెథడ్ రాస్తా. అప్డేట్ స్టూడెంట్ అంట. ఓకే, ఇక్కడ నాకేమొస్తుంది? ఇన్పుట్ స్టూడెంట్ ఎస్ అంట. ఓకే, అండ్ స్టూడెంట్ ఎస్ ఇన్పుట్ స్టూడెంట్ లెట్స్ లైక్ ఇన్పుట్ స్టూడెంట్ అంట హియర్ స్టూడెంట్. ఓకే, సింపుల్గా నేను ఏం చేస్తా? స్టూడెంట్ డాట్ సెట్ నేమ్ వచ్చేసి దేంట్లోకి వెళ్ళి ఇన్పుట్ స్టూడెంట్ డాట్ గెట్ స్టూడెంట్ నేమ్. నెక్స్ట్ స్టూడెంట్
డాట్ సెట్ అడ్రస్ వచ్చేసి ఇన్పుట్ స్టూడెంట్ డాట్ గెట్ అడ్రస్ అంట. ఓకే, సో ఇప్పుడు వచ్చిన దాన్ని రిటర్న్ స్టూడెంట్ అంట. ఓకే, రిటర్న్ స్టూడెంట్ అంట. అంటే ఇక్కడ నేను ఏం చేయాలి, రిటర్న్ టైపు స్టూడెంట్ పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్నా. రైట్, నెక్స్ట్ ఇక్కడ నేను ఈ మెథడ్ని అప్లై చేసుకోవచ్చు. సింపుల్ ఈ మెథడ్ని అప్లై చేసుకునేసి ఎస్ డాట్ ఇన్పుట్ స్టూడెంట్ అప్లై చేసుకుంటే నాకు ఏమొస్తుంది, ఇగో ఈ ఎస్ఏ రిటర్న్ అవుతుంది మళ్ళీ. ఓకే, రిటర్న్ అయిన తర్వాత సింపుల్గా నేను సేవ్ చేసుకోవడం. ఇది ఇక్కడైనా సేవ్ చేసుకోవడమే, అక్కడైనా సేవ్ చేసుకోవడమే కదా. సో లెట్స్ కీప్ ఇట్. ఓకే ఫైన్, నో ఇష్యూ. లెట్స్ డూ దట్. స్టూడెంట్ రేపో డాట్ సేవ్ ఆఫ్ ఎస్ అంట. సో సేవ్ అయిపోతుంది. ఒకవేళ నాకు అది లేకపోతే, ఆ రికార్డ్ అనేది లేకపోతే టేబుల్లో కొత్త రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఇది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన దాన్ని నేను సింపుల్గా అప్డేట్ స్టూడెంట్ అని చెప్పి పెట్టేస్తా. ఏం పంపిస్తున్నా, ఈఎన్ అండ్ ఇన్పుట్ స్టూడెంట్. ఓకే, ఆ ఈఎన్ని నేను సేవ్ చేస్తున్నా. ఓకేనా, యా. సో ఇది సేవ్ అయిపోతుంది, సరిపోతుంది మనకు. ఆ రికార్డ్ అప్డేట్ అయితే సరిపోతుంది. లేదు అంటే నువ్వు ఒక పని చేయి, ఇక్కడ అఫ్కోర్స్ స్టూడెంట్ వచ్చేసి అవుట్పుట్ స్టూడెంట్. ఓకే, ఇక్కడ మనకు సేవ్ అవుతుంది కదా, సేవ్ అయిన రికార్డుని ఆ అవుట్పుట్ స్టూడెంట్లో పెట్టుకుందాం. అవుట్పుట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు దిస్. అట్లనే అవుట్పుట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఓకే, అంటే నాకేముంది ఇప్పుడు, అవుట్పుట్ స్టూడెంట్ ఉంది. అవుట్పుట్ స్టూడెంట్ కూడా ఏంటిది, ఒక ఎంటిటీయే కదా. ఈ ఎంటిటీని మనము రిటర్న్ చేయడం అనేది కరెక్ట్ కాదు బేసిక్గా. సో మనం ఏం చేయాలి, మళ్ళీ ఏం చేయాలి అంటే ఈ ఎంటిటీ నుంచి మనం పోజోలోకి కన్వర్ట్ చేయాలి. పెట్టచ్చు స్టూడెంట్ అని పెట్టచ్చు, కానీ కరెక్ట్ కాదు అది. ఓకేనా, సో అవుట్పుట్ స్టూడెంట్ అంటే ఇది. ఓకే, దీన్ని మనం పోజోలోకి కన్వర్ట్ చేయాలి. మళ్ళీ సింపుల్గా మనం ఇక్కడ ఏం చేసామో అదే ప్రాసెస్ రివర్స్లో చేయాలి. ఇక్కడ మనం ఏం చేసాము, అదే ప్రాసెస్ మనం రివర్స్లో చేయాలి. సో అలా సెట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇట్లా వద్దు అనుకుంటే నువ్వు మ్యాబ్స్ట్రాక్ట్ వాడుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా బీన్ టు బీన్ మ్యాపింగ్ అయిపోతుంది. ఓకేనా, సో మన ప్రీవియస్ వీడియో లోపల మనం మ్యాబ్స్ట్రాక్ట్ని ఎట్లా వాడాలో మనం డిస్కస్ చేసాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇది అదే. అండ్ ఈ మ్యాబ్స్ట్రాక్ట్ మనము ఈ 2 వీడియోస్లో కూడా, మళ్ళీ కింద 2 వీడియోస్లో కూడా మనము యూస్ చేస్తాం. సో దీంట్లో కూడా యూస్ చేద్దాం. ఓకే, నేను ఇక్కడ ఈ మెథడ్ లోపల స్టూడెంట్ని పాస్ చేస్తే నాకేమొస్తుంది, ఒక పోజో వస్తుంది. స్టూడెంట్ అనేది ఏంటిది, ఎంటిటీ. ఓకే, సో అదే దాన్ని ఇక్కడ వాడుకుంటా. ఇక్కడ నాకు ఎట్లాగో అవుట్పుట్ స్టూడెంట్ ఉంది కదా. సో ఈ మ్యాప్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, చూసినట్లయితే ఇది ఒక ఇంటర్ఫేస్ లాగా వాడుకోవచ్చు మనము మ్యాబ్స్ట్రాక్ట్ లోపల. దాన్ని వాడేసుకుంటున్నా ఇక్కడ. ఓకే, this. Okay, here I am passing output student and I am getting output student 1. Okay, this output student I am going to change it to my return type. Okay, సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేయొచ్చు, రిటర్న్ అని చెప్పి పెట్టేసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు ఈ సర్వీస్ని నా కంట్రోలర్లో హుక్ చేస్తా. దిస్ ఇస్ మై కంట్రోలర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు హుక్ ఇట్ హియర్. ఓకే, స్టూడెంట్ డేటా సర్వీస్ డాట్ అప్డేట్ డీటెయిల్స్ ఇన్పుట్ స్టూడెంట్. ఓకే, దెన్ ఐ విల్ గెట్ ఏ అవుట్పుట్ స్టూడెంట్ హియర్. దీన్ని నేను రెస్పాన్స్ ఎంటిటీ వాడేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకేనా, అవుట్పుట్ స్టూడెంట్ రిటర్న్ న్యూ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ అవుట్పుట్ స్టూడెంట్ కామా http స్టేటస్ కోడ్ వాల్యూ ఆఫ్ లెట్స్ కీప్ 200. ఓకే,
సో ఇట్లా మనం ఏం చేయొచ్చు ఫ్రెండ్స్ అంటే మనం ఒక రిసోర్స్ని అప్డేట్ చేయొచ్చు డైరెక్ట్లీగా. లేదు నాకు ఆ రిసోర్స్ లేదు డీబీలో అనుకుంటే కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఆ రెండు కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం, అంతేనా? ఆ రెండు కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఒకసారి నేను ఏం చేస్తా అంటే పోస్ట్ మ్యాన్ నుంచి హిట్ చేస్తా, ఓకేనా? సో బిఫోర్ దట్ నాకు ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో నేను చూపిస్తా. సో లోకల్ హోస్ట్ దిస్ పాస్వర్డ్, సో లెట్స్ టేక్ టు రమేష్ అడ్రస్. సో ఇది తీసుకుందాం మనం, ఓకేనా? అప్డేట్ మనకు ఆల్రెడీ అప్డేట్ ఉంది కదా. సో వేర్ ఇస్ మై కంట్రోలర్, హియర్ ఇస్ మై కంట్రోలర్ అండ్ I need to keep it like this. Okay, update student data, update student, and this is a put mapping and I need to pass my input student kada. So let's pass all of them and modify slowly. Okay, in the meantime let me rerun this. Yeah, so student name undi kada, manaku student name. So student name, let's change it to Ramesh 1 andam, okay? And address, let's change the address to Pune 1 andam, okay? Next ID వచ్చేసి 2 కదా, ఆ ఐడిని పంపిద్దాం మనం, ఓకే? స్టూడెంట్ ఐడి ఈస్ :2, ఓకే? ఇప్పుడు బ్యూటిఫై చేద్దాం, వచ్చేసిందా? ఇప్పుడు నేను అప్డేట్ చేస్తే చూడండి, రమేష్ పూణే ఉండే కదా, ఇప్పుడు రమేష్ 1 పూణే 1 అయింది, ఓకే? ఓకే, రమేష్ 1 పూణే 1. ఇట్లా మనము గెట్ కాల్ యూజ్ చేసి మనం అప్డేట్ చేయొచ్చు. లేదు నాకు అసలు ఇక్కడ లేదు, నేను కొత్త రిసోర్స్ క్రియేట్ చేయాలి అంటే సింపుల్గా రమేష్ 2 పూణే 2, ఇఫ్ ఐ హిట్ ఇట్ యూ కెన్ చూడొచ్చు మన కొత్త రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. 4 ఉన్నాయి కదా, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే 5. ఇట్లా కొత్త రికార్డ్ అనేది నాకు క్రియేట్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ పుట్ మ్యాపింగ్, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఒక చిన్న డెమో పుట్ మ్యాపింగ్ నుంచి. మీకు ఇది యూజ్ అయింది అనుకుంటున్నాను. కొద్దిగా పెద్దగా ఉంటుంది, బట్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తప్పదు, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇట్స్ మీ కార్తిక్ సైనింగ్.